నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. మనం ఈరోజు సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కిందకి వస్తుంది, అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ కిందకి వస్తుంది. గోల్నాక దగ్గరలో కాచేగూడ అని ఉంటుంది. నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ అని ఇక్కడ ఉంది, చూడొచ్చు. నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ అని ఉంది, కాచేగూడ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని. మనం అందులోకి వెళ్దాం, ఓపెన్ జిమ్లోకి వెళ్ళేసి ఎట్లా ఉందో అడుగుదాం. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది, వేప చెట్లు, ఇది అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక అక్క కూడా ఉంది, అక్కను కూడా అడిగి మనం ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం. అక్క నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మేము పబ్లిక్ సర్వే తెలుసుకుంటున్నాం పిఎంఆర్ టీవీ నుంచి. ఎట్లా సికింద్రాబాద్ ఎంపీ? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మే 13 ఉన్నాడు, ఓటేస్తారు కదా? ఓటేస్తాను. ఇప్పుడు పద్మనాభం అయితే బాగుంటుందా? మొన్న ఆల్రెడీ ఎమ్మెల్యే అయింది కదా ఆయన. మరి ఎమ్మెల్యే 2 చేయొచ్చా? అంత ఐడియా లేదు నాకు. రిజైన్ చేసిండా? ఐడియా లేదు రాజకీయం నుంచి. ఎందుకు మరి పద్మనాభం అంటారు? దానం నాగేందర్ బాగుంది జనాల్లో ఉందా? దానం నాగేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. అవును, కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి అయితే బాగుంటుందా, పద్మారావు అయితే బాగుంటుందా? కిషన్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. అవును అవును. అంటే ఏమనుకుంటారు పబ్లిక్ ఎక్కువ? ఏమో, నా అభిప్రాయం అయితే అది. పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? పిఎం అయితే మోడీ బాగుంటుంది. మోడీ ఎందుకు? మోడీ ఇప్పుడు దేశంలో బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు కదా, ఇండియాలో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. మోడీయే బాగుంటుంది. మోడీ బాగుంటుంది. మరి మోడీ అంటున్నారు. అవును. మోడీ పార్టీ ఏం పార్టీ? టీఆర్ఎస్? బీజేపీ. పద్మారావు పార్టీ టీఆర్ఎస్. మరి ఇప్పుడు ఇది ఎట్లా లింక్ కలుస్తుంది అంటే జనాల వినేటోళ్ళకి షాక్ అయిపోతారు. అంటే మోడీని బలపరచాలి అనుకుంటే ఇక్కడ బీజేపీకి వేయాలి. అవును. లేదు మోడీ అవసరం లేదు, మాకు రాహుల్ గాంధీ కావాలనుకుంటే కాంగ్రెస్కి వేయాలి. అవునవును. ఇక వాళ్ళిద్దరు వద్దు అనుకుంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనుకుంటే పద్మారావుకు కారుకి వేయాలి. అవునవును. అట్లా మీరు ఒక నా వర్షన్ అయితే మోడీయే. మరి మోడీ కావాలంటే పద్మారావుకి వేస్తే మోడీ కాడు. మరి ఇది ఈ ఎంపీ ఓకే, నాకు ఐడియా లేదు. ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీ కావాలి. మోడీయే. నేనేదో అడుగుతున్నాను కాదు, మీరు చెప్పండి. నా ఒపీనియన్ చెప్తున్నా. కేసీఆర్ ప్రధాని అయితే బాగుంటుందా? ఐడియా లేదు సార్ నాకంతే. ఆయన ఇంతకు ముందు కూడా ఏం చేయలేదు కదా ప్రైమ్ మినిస్టర్ లాగా. మోడీ అయితే ఎక్సలెంట్. మరి ఎక్సలెంట్ ఉంటే ఒకవేళ మీకు మోడీ నచ్చితే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అవునవును. లేదు కేసీఆర్ నచ్చితే పద్మారావు గారు ఉన్నారు. రాహుల్ గాంధీ నచ్చితేనేమో దానం నాగేందర్ ఉన్నారు. మీరు డిసిషన్ తీసుకోండి. ఓకేనా? మీరు చర్చించుకోండి. నో చాయిస్, అది మోడీ. ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేస్తాడు, దేశాన్ని నమ్మేస్తాడని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మోడీ మళ్ళీ అయితే అని వస్తుంటాయి లేండి, కాకపోతే మనం చెడు కంటే మంచిది ఎక్కువ చూడాలి కదా. ఇంకోటి 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, లేకపోతే కష్టం అని రేవంత్ రెడ్డి అంటుండు. విన్నారా? వినలేరచ్చు చెప్తున్నా. అంటే నాకు ఐడియా లేదు, కాకపోతే మోడీ స్పీచ్ బాగుంటుందా కదా, వింటుంటారా? మళ్ళీ ఇవన్నీ గ్యారెంటీలు ఇవన్నీ హామీలు ఇస్తారు కదా. ఓకే, మోడీయే బాగుంటది అని అనుకుంటున్నా నా వర్షన్. ఓకే. రేవంత్ రెడ్డి వాళ్ళు 2500 ఇస్తున్నారు ప్రతి మహిళకు. వస్తుందామా? ఇవ్వలేదు ఇంకా 2500 వాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తారా ఎవరికైనా నిరుద్యోగులు ఉంటే? లేదు లేదు లేదు. ఓకే అమ్మా, థ్యాంక్. ఫ్రీ బస్ గురించి ఏం చెప్పాలి? మంచిదేనా? ఇప్పుడు బస్ అంటే చాలా కొట్లాటలు అవుతున్నాయా? చాలా కొట్లాటలు అవుతున్నాయి. బస్ ఎక్కాలంటే భయం అవుతుంది. సీట్ దొరుకుతున్నాయా? ఏం దొరుకుతాయి? 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిలను తీసుకొని అబ్బా బస్సులలో పోవాలంటే ఫుల్ కిక్కిరిసిపోతుంది. బస్సులు పెంచలే. ఏం బస్ పెంచినట్టు అసలు అనిపించట్లేదు. సీట్లు కూడా కష్టమే ఉంది. మరి రేవంత్ రెడ్డి అంటూ నాకు ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నా, నేను ఇక గెలుస్తా అంటూ మహిళలందరూ నాకే ఓటేస్తారంట. కానీ బయట టాక్ ఏంది అని అంటే మళ్ళీ సగం ధర పెడతాడు అన్నట్టు ఒక రూమర్ ఉంది. మరి మేబీ నాకైతే తెలీదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇదండి, ఇక్కడ నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ ఒక అక్కని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇది మైపాల్ యాదవ్ అని పిఎంఆర్ టీవీ ఛానల్, నాది ఉస్మాన్ యూనివర్సిటీ సార్. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనే దాంట్లో ఈ ప్లే గ్రౌండ్కి వస్తే కొంచెం చెప్తారు కదా అని. ఏరియాలో అయితే మాదైతే మొత్తం ఈ ఏరియా మొత్తం బీజేపీ అంటారు. మొదటి నుంచి దానికి మా సపోర్ట్.
ఇక్కడ చూడొచ్చండి ప్లే గ్రౌండ్, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదంతా సికింద్రాబాద్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎంపీ ఎవరయ్యే అవకాశం ఉంది? ఎంపీ మోదీ గారు చరిష్మా లోకల్ ఉన్న అంటే అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు ఉన్న పట్టు ఎట్లా ఏదైతే పట్టు ఉంటుందో గత 20 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఇంకోసారి నెక్స్ట్ టైం ఎంపీ అయినా అవుతారు. ఈ విషయంలో దాంట్లో డౌటే ఉండదు. మీడియా ప్రపోగండా కానీ ఏదండి మేనేజ్మెంట్ చేస్తారు అంతే, కానీ వేరే మనుషులలో బాగా పాజిటివిటీ ఉంది. ఇంకా మొన్న రాముని గుడి కట్టిన తర్వాత ఇంకా బాగా ఉంది. ఎందుకంటే మా దగ్గర కూడా ప్రతి ఇంకోటి, నేను కేబీఆర్ పార్క్ వెళ్ళాను నిన్న. ఒక స్వీపర్ని అడిగిన ప్రధాని ఎవరైతే బాగుంటుంది అంటే అసలు ఆమెకు ఆ ప్రశ్ననే అర్థం కాలే. అంటే మోడీయా రాహుల్ గాంధీ అంటే ఆమెకు తెలుస్తలేదు. ఎట్లా మరి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తారు? పాపం ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ గుణగణాలు కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. చాలా మందికి అండి ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఇంట్లో ఎట్లా అంటే స్లమ్స్లో ఉంటారు, పొద్దున్న లేవగానే వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏముందంటే నాకు ఇవాళ ఏం సంపాదించుకున్నా, నా ఫ్యామిలీకి ఏం పెట్టుకున్నా, నాకు ఏం అవసరం ఉంది అదే అవసరం, కానీ ఎవరు ఇస్తారో అవసరం ఉండదు. అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చినని చెప్తారు, కానీ కేసీఆర్ ఏది ఇస్తాడు, మోడీ గారు ఏమి ఇస్తుంది అవేర్నెస్ లేదు వాళ్ళకు. ఇంకా ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళకు. వాళ్ళు డైలీ పని చేస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా అవేర్నెస్ ఉండదు. ఇలాంటి విషయంలో ఇనిషియేటివ్ లోకల్ లీడర్స్ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి కొంచెం ఇది చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఇంకా చెప్పండి సార్, ఎందుకు మరి సార్ కిషన్ రెడ్డి అంటారు, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? మేము కూడా మంచి డెవలపింగ్ ఉంది. ఐఎమ్ ఏ టీచర్. నేనైతే నా ఉద్దేశం ప్రకారం మా కాలనీ డెవలప్ కూడా ఆయనే మధ్య మధ్య రావడము. ఎవరు మోడీ? మన కిషన్ రెడ్డి గారు రావడము, ఏమైనా సమస్యలు ఉంటే స్పాట్లో చేస్తాడా నిజంగా? చేస్తాడండి, ఎందుకు. దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, వాళ్ళని ఇంకా వారి సంగతి మాకు అంత తెలియదండి. వారి అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. ఒక మాట చెప్పాలంటే ఒక్క విషయం అండి, మీరు నాగేందర్ గారి పేరు చెప్పారు. నాగేందర్ మారు పేరు సెటిల్మెంట్ నాగేందర్ అని చెప్తారు. ఆయనకు హైదరాబాద్ లో ఆయన చేసిన సెటిల్మెంట్ లేదు. ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు ఒక మా దగ్గర రాలేదు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంటే ఆయన ఖైరతాద్గా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా సెటిల్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. దౌర్జన్యం నాగేందర్ సెటిల్మెంట్ లో మారు పేరు అయినా ఖచ్చితంగా సెటిల్మెంట్ చూడాలంటే మళ్ళీ అన్న ఓటు వేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏం లేదండి, ఒక ఓటు కాంగ్రెస్ వేయడము ఎంఐఎం వేయడం సేమ్. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూడండి, ఎంఐఎం క్యాండిడేట్ మీద ఎందుకండి వాళ్ళు కాంగ్రెస్ గట్టి క్యాండిడేట్ పెట్టలేదు. ఆయన ఫుల్ ఎవరు వాళ్ళ నాంపల్లి మాజీ కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఫిరోజ్ ఖాన్, ఆయన కుల్లా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఏమన్నాడంటే, మాకు వచ్చి ఎంఐఎం అంటే మాకు కూడా ఇష్టం లేదు, నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు, కానీ మా అధిష్టానం చెప్తుంది ఈసారి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలంటే నేను ఒక కార్యకర్తగా నేను సపోర్ట్ చేస్తా, కానీ నాకు మాత్రం వ్యక్తిగతంగా లేదని చెప్పాడు. అంటే ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఫిరోజ్ ఖాన్ ఓటు వేయడు అన్నట్టు. అంతే కదా, ఖచ్చితంగా వేయడు. ఆయన పనిచేస్తారు కానీ ఆయన ఓటు వేయడు. ఆయనకు అంత ఓపెన్ ఉన్నప్పుడు మనం కూడా అర్థం చేస్తున్నాం, మనం ఎంఐఎంకి ఓటేస్తున్నామా లేకపోతే కాంగ్రెస్ ఓటేస్తున్నాం చెప్పి అవేర్నెస్ ఉండాలి మనకు. మనం ఆలోచించాలి దాని గురించి. ఈ విషయం ప్రతి మనిషి ఆలోచించాలి. డైరెక్ట్ లోనే ఇండైరెక్ట్ నువ్వు కాంగ్రెస్ ఓటేస్తే ఇండైరెక్ట్ గా నువ్వు ఎంఐఎంకి వేసినట్లే ఖచ్చితంగా. అది ఇక్కడైతే దానం నాగేందర్ కోటేమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, వినండి ఒకసారి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్ ఉన్నది. అందుకే నమ్మకంతో విశ్వాసంతో మాంకాలమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. అత్యంత కీలకం అంటే మంత్రి పదవి ఇస్తారు. అంటే కీలకం అంటే ఇక్కడ మంది సెటిల్మెంట్ కాదండి, ఇక్కడ సెటిల్మెంట్ లో పైసలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫండ్కి ఇస్తారేమో. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి లోపల ఏమైనా ఒప్పందం ఉండొచ్చు. దానికంటే ఎక్కువైతే రాహుల్ గాంధీ ఫేస్ వాల్యూ మోడీ గారిని కంపేర్ చేసుకోదండి. ఓ గాడిదకి ఇంకా గుర్రానికి పోలికలు ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే మనిషికి నేను చెప్తున్నానండి, మా కాలనీలో 7th క్లాస్ అబ్బాయి తోటి రాహుల్ గాంధీ తోటి డిబేట్ చెప్పానండి. ఆయన అడిగే క్వశ్చన్ రిప్లై ఇవ్వండి, నేను రాజకీయాలు అనుకుంటా. నిజంగా అంటారా? మెచ్యూరిటీ ఉండాలండి మనిషికి. ఇప్పుడు ఎలక్షన్ కాగానే మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వెకేషన్ వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మమ్మ ఊరికి పోతాడు. ఇంకేం అక్కడ కదా ప్యాకేజ్ అదన్నమాట, వస్తుంది కరెక్ట్ టైంకి వెళ్ళిపోతారు. మళ్ళీ కానీ పేరు మళ్ళీ వాళ్ళు మీరు కొంపదీసి ఇక్కడ అంతా బీజేపీ ఫేవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మీరు కిషన్ రెడ్డి అభిమానుల, బీజేపీ అభిమానుల, మోడీ అభిమానుల? నేను బీజేపీ మోడీ. మీరు బీజేపీ అభిమాని. అంటే మీరు ఈ పాప ఓటు హక్కు లేకుండా ఈ పాప ఏమంటే బీజేపీ ఓటేస్తాను. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, మోడీ ఉన్నాడు, ఎవరు బెటర్? మోదీ. ఏం పేరు నీ పేరు? ప్రేక్ష.
ప్రేక్షకురాలు అంటారు. ప్రేక్షణ. ఏం చదువుతున్నారు మీరు? 5th క్లాస్. 5th క్లాస్. ఎవరు చెప్పారు మీకు మోడీ అని? అంకుల్ వాళ్ళు చెప్తుంటే. అవునా? ఏమని చెప్తారు వాళ్ళు? మోదీకి ఓటేయాలి. మీ అమ్మ నాన్నకి చెప్పమని చెప్తారు వాళ్ళు? నీకు ఎట్లా ఓటక్కలేదు? ఎవరు కట్టించినమ్మా? మొన్న అయోధ్య టెంపుల్ కట్టింది కదా, ఎవరు కట్టించినది? ఎవరు? మోదీ. ఇవన్నీ మీకు ఇప్పుడు చిన్నప్పటి నుంచే జనరేషన్ స్ట్రాంగ్ చేస్తారా? కేసీఆర్ కోటేరా? రాహుల్ గాంధీ? అవునా? రేవంత్ రెడ్డి? మోడీ? మనం ఇన్ ఫ్యూచర్లో ఇండియాలో మనం బతుకుండాలా, మన ఆస్తులు మన పిల్లలే అనుభవించాలా అనుకుంటే మోడీకి ఓటేయాలా. లేదంటే విత్ ఇన్ 10 years లో మన ఆస్తులు వాళ్ళు లాక్కొని వాళ్ళు ఎవరు ఇయ్యాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి మనంగా బతకాలా, మన పిల్లలు మన ఆస్తులు అనుభవించాలంటే బీజేపీకి ఓటేయాలి. బీజేపీకి ఓటేయాలి. అది ఉంటేనే మనం అనుగడ, లేకుంటే లేదు. అమ్మాయిలని మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా బలవంతంగా ఎత్తుకుపోతారు. ఉంటదంటారా? అంత ఉంటది. చూస్తున్నారు కదా, మీ మీడియా వాళ్ళు చూడట్లేదా? ఒకవేళ ప్రతిపక్షం ఉంటే బీజేపీ కొట్లాడుతుంది కదా. ప్రతిపక్షం ఉంటే గత 70 ఏళ్లగా కొట్లాడింది చూసాము. ఇంకా మా ఏజ్లే అయిపోయినాయి. ఇంకా మేమేం చేస్తాం? ఇప్పుడు కూడా నిలుపుకోలేకపోతే ఇంకా వేస్ట్, మనం బతుకుండడమే వేస్ట్. 2 సార్లు ఇచ్చిర్రట. మార్పు కావాలి. ప్రతిసారి ఒక్కరికి ఇస్తే నియంతృత్వం ఉంటది, రాజుల కాలం లాగా ఉంటది. మార్పు కావాలని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఆయనకి టైం ఇస్తే కదండి ఆయన చేయడానికి. చేంజ్ చేయాలని చాలా ఉండింది, ఇంకా టైం ఇస్తే మొత్తమే మార్పు వస్తుంది. కాంగ్రెస్ గత 70 years పరిపాలించింది కదా, మార్పు కోసం అప్పుడు ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు 10 years మార్పు కోసం ఆలోచిస్తాం. మాకు ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ 70 years టైం అండి. దాని తర్వాత మార్పు గురించి ఆలోచిస్తాము. దాంతో డెవలప్మెంట్ కూడా కంపేర్ చేస్తున్నాం. అప్పుడున్న ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి? అప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు దాదాపు మీకు ప్రతి ఒక్క స్టేట్కి 4 నుంచి 5 కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, శాంక్షన్ అయ్యి. ఇంకోటి ఒకటి చెప్తున్నా, మీరు కూడా తెలంగాణలో ఇంకా కాలేగా మరి ఎక్కడైంది? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రపోజల్ ఉంది. ఇంకోటి తెలంగాణ మన అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మనకు అవుతుంది. మన రైల్వే లైన్స్ కూడా మనకి సికింద్రాబాద్ చూసారండి మీరు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జంగిచర్ల రైల్వే స్టేషన్ ఒకసారి వెళ్ళి చూడండి. డెవలప్మెంట్ మీకు అనిపిస్తుంది. అంటే మోడీది ఇన్వెస్ట్ ఇక్కడ లోకల్లో గవర్నమెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వాళ్ళ డెవలప్మెంట్ కి. మెట్రో ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది చెప్పండి? సెకండ్ ఎక్స్టెన్షన్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తేనే కదండి వచ్చేది. మళ్ళీ ఇంకోటి RRR, దాన్ని ఎవరు ఆపారు చెప్పండి? అప్పుడే చెప్పాలి. ల్యాండ్ అక్విజిషన్ ఆపేసి వాళ్ళ సొంత లాభాల కోసం అని చెప్పేసి ఆ రీరూట్ చేసుకున్నారు. అంటే ఏ రూట్ లో పోవాలి యాక్చువల్ పోతుంది లేకుండా దానికోసం లఫడా చేసుకుని ఆపినరు. ఇంకోటి మైపాల్ గారు సూటిగా ప్రశ్న అడుగుతాను. మీరు ఇన్ని రోజుల నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారో, మీరు స్టూడెంట్ ఉన్నారు, మోడీ పేరు నోటితో ఎప్పుడు అన్నారా? బీజేపీ హిందువుల పార్టీ అని ఎప్పుడు అన్నారా? రాహుల్ గాంధీ గారు ఎట్లా అంటారండి? కాంగ్రెస్ ముస్లిం పార్టీ, ఫస్ట్ హక్కు వచ్చి ఏదైనా కూడా నేషనల్ రిసోర్స్ అన్ని హక్కులు కూడా ఫస్ట్ హక్కు ముస్లిమ్స్ ఉంటుంది. అది ఎంత తప్పండి? సెక్యులర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, మళ్ళీ హక్కు వాళ్ళకి ఎట్లా పోతారండి? వాళ్ళకి దీని అంటారు ఇదేనా సెక్యులరిజం అంటే? ఇదేనా మీనింగ్? అంటే నేను జై శ్రీరామ్ అంటే నేను కమ్యూనల్ అయిపోతా, నేను జై శ్రీరామ్ అంటే నేను కమ్యూనల్ అయిపోతా. వాళ్ళు అదే ఫస్ట్ హక్కులు వాళ్ళకి పోయినా లేకపోతే అల్లాహ్ అక్బర్ అంటే వాళ్ళు మాత్రం సెక్యులర్ అయిపోతారు. అంటే మా ఒక దేవుడు వీడియో ఉందా అట్లా అన్నాడు రాహుల్ గాంధీ? ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం, మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అది ముస్లిం ఇట్లాంటి డిస్కషన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటారు, మళ్ళీ ముస్లిం పార్టీ మేము ఎందుకు వేయాలండి? మరి ముస్లిం పార్టీ కంటే ఎందుకు వేయాలి చెప్పండి? ఎందుకు వేయాలి? సెక్యులర్ కదా, సెక్యులర్ అంటే ముస్లిం పార్టీ. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కంటే కూడా భారతదేశ పరిస్థితి దారుణంగా ఉందట. మీరు రండి అన్న. మరి మీరేమో మోడీ సిగ్గుపడాలన్నట. కావాలంటే మీరు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, వినండి ఒకసారి. 125 దేశాలుంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజ
నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవి. అందుకని ఒక నిమిషం సార్, మీరు అది వినిపించారు కదా, పాకిస్తాన్లో 350 రూపాయలు లీటర్ సార్ పెట్రోలు. 350. ఇప్పుడు ఇక్కడ మనం 100 రూపాయల్లో మనం కొనుక్కుంటున్నాం. పాకిస్తాన్లో కిలో బియ్యము 270 రూపాయలు, మన దగ్గర 50 రూపాయలకి ఇస్తున్నారు సార్. మరి షుగర్ 400 రూపాయలు, ఇక్కడ మనం 35 రూపాయలు. సో ఏది డెవలప్మెంట్, ఏది ఏంటి మీరే తెలుసుకోవాలా. వాళ్ళేమో అక్కడ పబ్లిక్ మాకు మోడీ మమ్మల్ని అడాప్ట్ చేసుకుంటే కాదు, అక్కడ పబ్లిక్ అండి, అక్కడ పబ్లిక్. ఆయన ఇండియా గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు ఏళ్ళుంటే ఇంకా మొత్తం ప్రపంచమే హీనమైపోతుంది అనేటట్టు ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డికి ఒకటే తెలుసు, ఆయన ఒకటే చెప్పుకోవాలి, వేరే అవసరం లేదు. హామీలే ఇప్పటికి కంప్లీట్ చేయలేదు ఆయన. ఆయన ఇచ్చిన 6 హామీలు ఈ రోజుకి కంప్లీట్ చేయలేదు. ఎలక్షన్ లో ఏమన్నారు, ఉండండి సార్, ఎలక్షన్ లో ఏమన్నారు, 200 లోపు యూజ్ చేసిన వాళ్ళందరికీ కరెంట్ ఫ్రీ అన్నారు. అందరూ ఆడోళ్ళకి గ్యాస్ 500కి ఇస్తా అన్నారు. ఇప్పుడు దాంట్లో కొండ్లు పెట్టి వీళ్ళకే ఇస్తాము అని అందరినీ షార్ట్ అవుట్ చేశారు. అక్కడ 5%కి ఇవ్వలేదు, 4గురికి ఇచ్చి 4000 మందికి ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు ఆయన. 4 కోట్ల మంది 4000కి ఇస్తే అది ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది చెప్పండి. మరి డబ్బులు లేవు సార్, లంకె బిందెలు ఖాళీ బిందెలు ఉన్నాయి. మరి కమిట్మెంట్స్ వచ్చే ముందు తెలియదా మరి? ఇప్పుడు మోడీ లంకె బిందెలు ఉన్నాయా వచ్చే ముందు తెలియదు ఆయనకు. మోడీ అంటుండే కదా, మన రాజీవ్ గాంధీ ఏం చేస్తారు చెప్పండి. నేను గల్లీలో తిరుగుతాము, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఒక చీఫ్ మినిస్టర్ అంటే ప్రైమ్ ఆఫ్ ద స్టేట్ అనమాట. అట్లాంటి మనిషి బేగ్గా మాట్లాడి నేను వచ్చినప్పుడు అన్ని లంక బిద్దలు ఏం అన్ని ఖాళీ ఉన్నాయంటే 7 లక్షల కోట్ల అదే అప్పు ఉంది కదా. మళ్ళీ ఆలోచించకుండా ఎట్లా నువ్వు కమిట్మెంట్ ఇస్తావు? ఇవాళ ఎట్లా పరిస్థితి, ఎలక్షన్స్ అయిన తర్వాత కమిట్మెంట్ ఇచ్చాడు కదా. ప్రతి ఒక్క తెలంగాణ ఓటర్ ఒకటి చెప్తున్నా, ఎలక్షన్ అయిన తర్వాత ట్యాక్సులు పెంచేస్తాడు, ఎలక్ట్రిసిటీ సర్చార్జులు పెంచేస్తాడు, మన దాని తర్వాత ఈ ఫ్రీ బస్ అన్ని పెంచేస్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ అయినా కూడా డబ్బులు లేదు దగ్గర. ఇవన్నీ ఎలక్షన్ ఇవన్నీ స్టంట్స్ ఆడతారు. దాని తర్వాత ప్రతి ఒక్క గోసలు చూస్తారు. ఫార్మర్లు కూడా వాళ్ళ దగ్గర పండించిన పంటలు కూడా క్లెయిమ్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నా ఆస్తి నేనేం పంచను, పబ్లిక్ ది తీసాను అన్నాడు. పబ్లిక్ ది తీసి పబ్లిక్ కే పెడతాను, పబ్లిక్ పిచ్చోళ్ళు మమ్మల్ని తీసుకొని వస్తున్నారని ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి. ఆ పిచ్చోళ్ళు తీసుకొని వచ్చారు. ప్రజలు మోసం చేస్తారు అనుకోవాలి అంటే ఇంకా అందరం పార్ట్ అండ్ పార్సల్. ప్రజలు మేము అట్లా మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు ఇప్పుడు మా కంపల్సరీ. ఇప్పుడు ప్రజలకు అదే ఇష్టం అంటారు కదా. మరి అదే ఇష్టము, ఏం చేస్తాము, ఆయన చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు వేశారు. ఇప్పుడు కూడా వేస్తారేమో, చెప్పలేము సార్, చెప్పలేము. కానీ ఇది చూస్తే ఆ టీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. చూస్తే టీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. ఖుషి అయ్యేది అనేది కాదు, 100 రెట్లు బెటర్ ఆయన. ఈ పిచ్చి పిచ్చి పాలసీలన్నీ కొంచెం మంచి చేసిండు, పబ్లిక్ స్కీమ్స్ పెట్టిండు, ఎంతో కొంత నడిపించిండు. ఈయనైతే ఇంకా అధ్వానంగా అయిపోయింది. ఒకటి నిన్న రాత్రి అమిత్ షా గారి మీద ఒక మార్ఫింగ్ వీడియో చేశారు. ఎవరు వీళ్ళు ఐటీ టీం వాళ్ళు ఏమని చేశారండి, ఒక హోమ్ మినిస్టర్ మీద నువ్వు ఒక సీఎం ఉండి అట్లా చేసుకొని నీకు సంబంధించింది నిన్న ఎందుకు ఇచ్చిండ్రు, నువ్వు చేసే లంగ పనులు. ఒక హోమ్ మినిస్టర్ మీద మార్పింగ్ చేసుకొని రిజర్వేషన్స్ తీసేస్తారని చెప్పి నువ్వు పెట్టినావు. ఎక్కడ చెప్పాడండి ఆయన వచ్చిన తర్వాతనే రిజర్వేషన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత బీసీ కమిషన్ కూడా పెట్టి నీకోసం ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎస్సీ కమిషన్ చేస్తున్నాడు, ఇంకా వర్గీకరణ చేసేది అందుకు ఆయనే ముందు వస్తున్నాడు. ఒక్క బీసీ సీఎం గారని చెప్పేసి మా తెలంగాణ ప్రపోజల్ పెట్టండి. ఏ గవర్నమెంట్ పెట్టండి చెప్పండి. వాస్తవాలు పబ్లిక్ నమ్మొద్దు అన్న మాటలు అన్ని మాయ మాటలు మాట్లాడతారు. ఆయన మాయాపకిరి, ఇంకో పెద్ద మాయాపకిరినా మనుషుల్ని మాటలతో మొబ్బెడుతున్నాడు. ఒక మంచి మాటగారి ఆయన మంచి టైం పాస్ చేసుకున్న మాత్రం మంచి స్పీచ్ లాంటి టైం పాస్. మోడీని దొంగ అంటుండు, మరి దొంగ నోడగొట్టాడు. కేసీఆర్ ఓటేసిన ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు ఓడకేసి కొట్టాలి. నోటుకు ఓటు కేసులో ఎవరున్నారండి బెయిల్ మీద బయట? దొంగ కాదు, నోటు అధికారం నోటుకు కవిత మోడీ 10 years లో ఒక అలిగేషన్ ఉంది ఆయన మీద. నోటుకి ఓటు కేసులా
బెయిల్ మీద బయట ఉన్నాడు దొంగ ఎవడు నరంలే నాలుగు ఏదైనా మాట్లాడుతుంది అది ప్రూవ్ చేయమని చెప్పండి రేవంత్ రెడ్డిని. ఏదైనా మాట్లాడుతుంది. మీరు సీఎం పట్టుకుని ఏది పడితే మీరు మాట్లాడారు కరెక్ట్. సీఎం గారు మాట్లాడడం కరెక్టా? పబ్లిక్ సర్వెంట్. సీఎం అంటే పబ్లిక్ సర్వెంట్. సీఎం ని ఆయనకు ఒక్క మచ్చలేని మనిషి ఆయన మోడీ గారు. ఆయన గురించి ఈయన ఎట్లా మాట్లాడతాడు? ఈయనకి 50 కార్లు బంగ్లాలు అన్ని ఉన్నాయి. ఈ రోజుకి ఆయనకి పాపం ఇల్లే లేదు సరిగ్గా. ఆయన సంపాదించిన ఆస్తి ఎంత అండి? పాలిటిక్స్ దించలేదు. ఆయన 10 years లో ఒక చిన్న ఆయన మీద మచ్చ లేకుండా పరిపాలించిండు. ఏం లేదు, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. 10 ఏళ్ళు నేను ఉంటా అంటుండు కదా. 10 ఏళ్ళు నన్ను ఎవరు జరపలేదండి. 10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, తెలంగాణలో ఉంటాడు, సీఎం గా ఉంటాడు. 10 ఏళ్ళు సీఎం పదవిలో ఉంటాడు. అహంకారానికి ఒక నిదర్శనం ఇప్పుడు కేసీఆర్ గారు. నెక్స్ట్ ఈయన అవుతారు, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అవుతారు. ఎలక్షన్ తర్వాత వాళ్ళ పార్టీ ఎన్ని ముక్కలు అయితే వాళ్ళనే చూసుకోమని ఆయనతో ఉన్నోళ్ళు కూడా ఆయనతో ఉంటారు. కేసీఆర్ గారు నేను బతుకున్న రోజులు ఆయన్నే ఉంటాను అని అనుకున్నారు సీఎం గా. ఇంత లోపలే వెళ్ళిపోయారు. ఆయన తెలంగాణ పిత అని అదని అందరూ నెత్తి మీద పెట్టుకున్నారు. జాతి పిత అని అన్ని అని పాపం ఆయన్నే దించేశారు 10 ఏళ్లకే. ఈయన పరిస్థితి ఏమో తెలియదు మరి. ఈయన 10 పార్టీలు మారి వచ్చిన అతను. ఈయన కూడా ఈ రోజు ఇది ఈయనకి పదవి ఇయ్యకపోయి ఉండుంటే ఈయన కూడా బీజేపీలో కలిసిపోయేవారు. రేవంత్ రెడ్డి పక్క ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లేకుంటే బీజేపీకి వెళ్ళనే పోయేది. కాంగ్రెస్ చంపాడు ఆయన. అదృష్టం బాగుండి సీఎం అయ్యారు. ఆయన అనుకోలేదు నేను కూడా సీఎం అవుతాను. ఆయన నల్లమల అడుగుల నుంచి తొక్కుకుంటూ వచ్చినా కష్టపడి సీఎం అయినా అంటుండే. ఎంతమంది తొక్కిండండి, ఎంతమంది తొక్కిన ఆ స్థాయికి వచ్చిండు. ఈయన ఫస్ట్ అసలు పోలీస్ కేసు ఏదని చెప్పండి మీరు. ఇంతకు ముందు నోటు కేసు ముందు పాస్పోర్ట్ కేసులో పోయిండా? అవన్నీ మళ్ళీ దొంగలకు అన్ని కేసులు ఉంటాయా లేకపోతే మంచోళ్ళకు ఉంటాయి కేసులు? ఒక ప్రైమ్ మినిస్టర్ ని ఆయన డిస్క్రిమినేట్ చేసే స్థాయి మనిషి అండి ఆయన. మీరు మొత్తము రాముడు రాముడు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారని చెప్తున్నాడు. నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత. అందుకే మీరున్నది టిఆర్ఎస్ లో అయినా మన ప్రభుత్వం మనకు ఇచ్చిన నా మనసులో నుంచి మాట్లాడుతున్నా. నేను హిందువును, నేను దేవుణ్ణి నమ్ముతా. దేవుడి నమ్మకం నా విశ్వాసం. ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు, క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు, సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు. ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే. ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు. రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం. ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టు నాలు ముసుగు తోడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈ రోజు ఇట్లా తయారయ్యిండయా. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది, మనం తీసుకుంటాం. దేవుళ్ళ మాన్యాన్ని తీసుకొని పోయి ముస్లింస్ కి అప్పచెప్తా అన్నాడు కదా. నేను ఏమంటున్నానంటే ఇంకోటి, భక్తి గుండెలో ఉండాలి, దేవుడు గుడిలో ఉండాలి. రాముని తీసుకొచ్చి నడి బజార్లో పెడతారు. అవును సార్, ఈ 70 ఏళ్లగా విభజించి పాలిచ్చింది ముస్లింలు హిందువులు అని వీళ్ళే కదా సార్ కాంగ్రెస్. ఇందాక కూడా చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ పార్టీ అని ఎందుకు అనలేదు? హిందూ పార్టీ అని కానీ సెక్యులర్ పార్టీ అని ఎందుకు చెప్పడం లేదు? మరి వాళ్ళేమో ముస్లిమ్స్ ఓటర్లు అడుక్కోవాలా, వాళ్ళ పేరు చెప్పుకొని హిందువులందరూ బీజేపీకి వెయ్యమని ఎక్కడా ఆయన అనౌన్స్ చేయలేదు. వీళ్ళు అబద్ధము ప్రచారం చేసుకొని వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ వాళ్ళ మీద. వాళ్ళు ఎక్కడ బీజేపీ వాళ్ళు హిందువులు మట్టుకే మాకు ఓటెయ్యండి అని ఎక్కడ చెప్పలేదు. రాముడి పేరు మీద ఓటెయ్యని కూడా ఎప్పుడు చెప్పలేదు. మేము ఆ రోజు వచనం ఇచ్చాము, రాముడి గుడి కడతామని కట్టారు. వికాస్ సబ్కా విశ్వాస్ అంటే అందరా ముస్లిం కూడా అంటే ఇప్పుడు యోగి గారి గవర్నమెంట్ ఉందండి. ప్రయాగరాజ్ లో మొన్న నేను పోయి వచ్చిన అక్కడ వాళ్ళ మఠాన్ కూడా వెళ్ళిన. ఆయన ఉన్న స్టాల్స్ అన్ని ముస్లిమ్స్ అండి. అక్కడ కూడా వాళ్ళు మేము పోయి చూస్తే వాళ్ళు మేము జై శ్రీరామ్ అని పలకరించారు. అంటే వాళ్ళని మేము మన ప్రెజరైజ్ చేస్తున్నాము. వాళ్ళు ఒకటి అంటారు, మాకన్నా లైఫ్ ఇచ్చారండి, మాకు ఇక్కడ ఏముంది తెలియదు, మాకు మేము
ఒక ఆయన మాంగ్గా మేము చూస్తాము. ఆయన ప్రతి ఒక్క మా దగ్గర మా ఫ్యామిలీస్లో కూడా డిస్ప్యూట్ అయితే మేము కోర్టుకు పోకండి, ఇక్కడ వచ్చి మేము చెప్తే మాకు పరిష్కారం వస్తుందని చెప్పిండు. మళ్ళీ ముస్లిమ్స్ గారు వాళ్ళు ముస్లిమ్స్ ఏరియాలో బీజేపీ వచ్చింది. ముస్లిమ్స్ ని హిందూని డిస్క్రిమినేట్ చేసుకొని సీఎం అయినప్పుడు ముస్లిం ఏరియాలో బీజేపీ విన్ అయింది. వాళ్ళు 70% పాపులేషన్ ముస్లిమ్స్ ఉంటారు. ఆ ఏరియాలో బీజేపీ వచ్చింది. వాళ్ళు ఏమంటారు అంటే మాకు యోగి గారు వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నాము. అంతకుముందు ఇక్కడ గుండారాజు ఉండేది, గల్లీకి ఒక గుండాగాడు ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఆయన ఇచ్చిన మాట మీద నిలబెట్టుకొని అంత కంట్రోల్ చేశాడు. మేము సేఫ్ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోండి అక్కడ క్లారిటీ చెప్పండి. ఎవరిని మా రేవంత్ రెడ్డి గారిని వాళ్లకు ఎంఐఎంకి ఉన్న చీకటి ఒప్పందాలు ఏంది? వాళ్ళు ఫ్రెండ్లీ పార్టీయా, వాళ్ళు ఇద్దరు అపోజ్ చేస్తున్నారా? ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి ఒకసారి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకోటి గురించి మాట్లాడమండి. మళ్ళీ ఎంఐఎం పార్టీ ఏ పార్టీ? మళ్ళీ మతతత్వ పార్టీయా, సెక్యులర్ పార్టీయా? అసలు చెప్పండి. దాని తర్వాత బీజేపీ గురించి మాట్లాడమని చెప్పండి. మోడీ గారితో కంపేర్ చేసుకున్నప్పుడు అసలు కాలి గుడ్డి కూడా పనికి రావడు కంపేర్ చేసుకుంటే. వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు చెప్తున్నా అండి. వాళ్ళ అధ్యక్షుడు అంటే మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అమేఠీ కదా అండి, అమేఠీ నుంచి కొట్లాడండి లాస్ట్ టైం. అక్కడి నుంచి పోయింది. దాని తర్వాత వచ్చిండు వాయనాడు పోయిండు. ఎందుకు వాయనాడు? ఇండియా చాలా ప్లేస్ ఉన్నాయి కదా, వాయనాడు ఎందుకు పోయినండి? అక్కడ 80% ముస్లిమ్స్ ఉన్నారు అక్కడే. ఎందుకంటే మా డిఎన్ఎస్ అన్ని కూడా అవే ఉన్నాయి, మేము అక్కడే విన్ అవుతాము, ఇక్కడైతే మాకు రాదని అక్కడ సేఫ్ సీట్ పోయిన అనమాట. ఈసారి అక్కడ కూడా డౌట్ ఉంది ఇప్పుడు ఆయనకు. సిపిఎం సపోర్ట్ చేస్తారు, వాళ్ళ క్యాండిడేట్ స్ట్రాంగ్ పెట్టిన అనమాట. వాళ్ళ అధ్యక్షునిగా గతి లేదు. వీళ్ళే మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పోయి వాళ్ళ మోడీ మీద నిలబడి చెప్పండి. వీళ్ళ అధ్యక్షుని రాహుల్ గాంధీ గారి మోడీ ఉన్నారు కదా వారణాసిలో, అక్కడ నిలబడమని చెప్పండి. మేము కూడా ఒప్పుకుంటాం. ఆయనతో డిపాజిట్ రాదండి అక్కడ. అది వస్తే మేము రాజకీయాలు మానుకుంటాం. మేము కూడా స్టేట్మెంట్ నా దగ్గర హోదా ఉందని చెప్పి మాట్లాడకుంది. ఎవ్రీ డాగ్ హ్యాస్ అ డే. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ఎండ్ ఆఫ్ ద డే అనమాట. ఎండ్ ఆఫ్ ద మోడీ ఈరా. సౌత్లో 2 స్టేట్లు ఉన్నాయండి, ఒకటి వచ్చి కర్ణాటక, ఇంకోటి వచ్చి ఇది కూడా చాలా రోజులు ఉండదు. ఎలక్షన్ తర్వాత మాట 6 నెలలు వాళ్ళు పనిచేస్తే చాలా ఎక్కువైపోయింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరూ మోడీ దగ్గర పోల్సిందే. మీరు చెప్పండి సార్. మీరు హిందీ నాయత, తెలుగు నాయత పిఎం కోన్ పిఎం ఎవరైతే బాగుంటుంది? ఎంపీ మన మోదీ, మన కిషన్ రెడ్డి గారు అయితే మాకు అన్ని విధాలుగా బాగుంటుంది. మోదీ కాదండి, మెయిన్గా కావాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఫామ్ చేయాలి. దానికి మోడీ గారు కంపల్సరీ ప్రధానమంత్రిగా ఉండాలి. దేశం ఎవరు ఏది చేసినా, స్టేట్ గవర్నమెంట్ ఏ ఎలక్షన్స్ జరిగినా ఏం జరిగినా అది స్టేట్ లెవెల్కి వరకే పరిమితంగా ఉంటుంది. మిగతాది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ప్రతిదీ కూడా మోడీ బీజేపీలో బెస్ట్ మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే మోడీ గారు. ఆయన ఉండాలా. ఇక్కడ ఏది జరిగినా, ఏ ఎలక్షన్లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎవరు గెలిచినా మనకి ఇక్కడ ఫరక్ పడేది ఏం లేదు. ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయడం బీజేపీ పక్కా ఉండాలి. ఈ మతం, కులము, ఈ జై శ్రీరామ్ చెప్పడం ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకుడు వాడుకునే వర్డే ఇది. బీజేపీ స్లోగన్స్ ఇది ఉంటే, కాంగ్రెస్ స్లోగన్స్ ముస్లిమ్స్ పార్టీ ఉంటుంది. అంటే ఎవరు చెప్పుకోవాల్సింది వాళ్ళు చెప్పుకొని బతికేస్తున్నారు తప్ప దేశాన్ని ప్రయోజనంగా తీసుకొద్దాము, మంచి స్థాయిలో చూద్దాం మన ఆలోచన ఎవరికి లేదు. ఆ ఆలోచన ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ కాకుండా మోడీ గారిలో ఉంది. నేను పార్టీ గురించి కూడా చెప్పడం లేదు. మోడీ అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఉంటే ఇంకొక 5 కాదు ఇంకో 10 ఏళ్ళు ఉన్నా మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది సార్. రైట్ సార్. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది, అడుగుదాం. రండమ్మా. మేము అందరినీ పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఎవరు ప్రధాని అయితే బాగుంటుందని అడుగుతున్నాం. ప్రధాని కేసీఆర్ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ? కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ, ముగ్గురిట్లో ఎవరైతే బాగుంటుంది? ఇక అంతా మోడీ అంటుండ్రు కదా. అంతా మోడీ అంటారా? మోడీ అవుతుంది అంటుండ్రు. ఎందుకంటారమ్మా? ఎందుకంటే ఆయన మంచిగా చేస్తుండే కదా, అందుకనే. మంచిగా అంటే ఏం చేసిండమ్మా? అక్కడ రామజన్మభూమి వచ్చి చేసిండు, మళ్ళా హనుమంతుడిని పెట్టిండు, ఇవన్నీ చేస్తుండు కదా, చూపిస్తుండ్రు కదా. మీ ఏరియా నుంచి పోయిరా? మా ఏరియా నుంచి పోలేదు అనుకుంటా. పోయిందా? పోయిందా ఇక్కడ నుంచి? ఇప్పుడు వీళ్ళు అందరూ మీకు ఏడ కనబడతాడా బీజేపీకి కొట్టేది మోడీకి కొట్టేరు అని చెప్తారా? ఇక చెప్తాము, ఇక అందరు చెప్పాలి కదా, చెప్పేది చెప్పాలి అందరికి. సరే, ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు కదా, దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, ముగ్గురు. ఈ ముగ్గురిట్లలో ఇప్పుడు మీకు వీళ్ళందరూ పేర్లు విన్నారా ఎప్పుడైనా? దానం నాగేందర్ పేరు విన్నారా? దానన్నది అయితే ఇన్లే కానీ కిషన్ రెడ్డి అయితే విన్నారా?
సరే ఇప్పుడు కిషన్ రెడ్డి గెలిస్తే మంచిదా, దానం నాగేందర్ గెలిస్తే మంచిదా, పద్మారావు గెలిస్తే మంచిదా? ఇక అందరు గెలవాలా? అందరు ఎట్లా గెలుస్తారు? అందరు కాదమ్మా, ముగ్గురిలో ఒక్కరికి ఓటేయాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటేనేమో దానం నాగేందర్కి వేయాలి, కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ప్రధాని కావాలంటే పద్మారావుకి వేయాలి. మోడీ ప్రధాని కావాలంటే కిషన్ రెడ్డికి వేయాలి. ఈ ముగ్గురిలో ఒకటే ఓటు, 3 ఓట్లు ఉండవు. ఒకటే ఓటు, ఒకే మనిషికి ఒకే ఓటు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు. ఇక మన దిక్కు అయితే కిషన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. మంచిగా అందుబాటులో ఉంటాడా? మరి అందుబాటులో ఉంటాడు ఆయన. మంచోడేనా? మంచోడే. మీకు తెలుసా అమ్మా కిషన్ రెడ్డి పేరు విన్నారా? కిషన్ రెడ్డి పేరు విన్నారా? మంచోడేనా? మీరు ఇంత చిన్న ఉన్నారు, మీకు ఎట్లా తెలుసు? మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి నువ్వు ఇప్పుడు చిన్నగానే ఉన్నావు, ఇంకా చిన్నప్పటి నుంచి ఏంది? ఢిల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ మాత్రమే ఉండాలి. రైట్. ఈ గోల్నాకాలో ఉన్నామండి. నెహ్రూ నగర్ క్లబ్ అంటారు, జిమ్, ప్లే గ్రౌండ్. మరి సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. మోడీ గారు స్కీమ్స్ ఏది ఉన్నా కూడా ఇక్కడ రీచ్ కావాలంటే లోకల్లో కూడా ఆయనే ఉండాలి, సెంట్రల్ కూడా ఆయన ఉంటే స్కీమ్స్ అనేది ప్రతి మనిషికి రీచ్ అవుతుంది. ఏ స్కీమ్స్ కూడా రీచ్ ఎందుకు అవుతుంది అంటే ఇంతకున్న ముందు గత ప్రభుత్వం ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కానివ్వలేదు అనమాట. అందుకే ఆ స్కీమ్స్ అనేది రీచ్ కాలేదు. అది కిషన్ రెడ్డి చేయనందుకు కూర్చున్న ఓపెన్ జిమ్ ఆయన చేయించారండి. ఇట్లాంటివి వచ్చి అంబర్పేటలోనే 7 సెంటర్స్ ఉన్నాయి. ఈ యొక్క ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సెకండ్ పార్ట్ కూడా అది ఉందండి. ఖచ్చితంగా డెవలప్మెంట్కు అంబర్పేటలో మారిపోయారంటే ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు, కిషన్ రెడ్డి అని చెప్పచ్చు. ఇంకంతేనా? ఇంకేమన్నా? ఆయన వచ్చి స్వచ్ఛందంగా ఆయన కొన్ని ఉపాధి కల్పించిన స్కిల్స్ చాలా మంది లేడీస్కి ఆయన ప్రొవైడ్ చేస్తారు. ఎట్లా అంటే దాదాపు ఒక 40 మెంబర్స్ ఆఫ్ వాళ్ళ ఓన్గా స్కిల్ డెవలప్మెంట్ నేర్పించే వాళ్ళ టీచర్స్ని అపాయింట్ చేసి ఆయన ఓన్గా వాళ్ళకి శాలరీ ఇచ్చేసి చిన్న చిన్న సెంటర్స్ పెట్టేసి అక్కడ నుంచి అంటే ఇప్పుడు హార్డ్గా నడిచేది వచ్చి బ్లౌజ్లో ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఇప్పుడు ఫేమస్. అంటే ఒక బ్లౌజ్ కుట్టించాలంటే ఇప్పుడు మా మిస్సెస్ మా ఇంట్లో ఫంక్షన్ ఒక బ్లౌజ్ కుట్టిన దాదాపు కుట్టి కూలే 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంది అన్నమాట. అలాంటి హార్డ్గా నడిచే స్కిల్స్ కూడా స్కిల్ సెంటర్స్లో విమెన్స్కి నేర్పించి వాళ్ళని వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం బయట పోయి నేర్చుకుంటే అవన్నీ నేర్చుకోండి దాదాపు 15,000 నుంచి 20,000 అవుతుంది. అట్లాంటి స్కిల్స్ విమెన్స్కి ఫ్రీగా వాళ్ళకి నేర్పించేసి వాళ్ళకి ఓన్గా ఇంకోటి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్తో కూడా వాళ్ళ టైలరింగ్ షాప్ పెట్టుకొని ఎక్విప్మెంట్స్ కదా దానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్స్లో వాళ్ళకి ఫండింగ్ వేసి వాళ్ళకి వచ్చినట్లు ఇచ్చేసారండి. అట్లాంటి వాళ్ళు చేసేటోళ్ళు ఎవరు లేరు. అది ఈ విషయాలు చాలామంది తెలియదు. హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలియదు. కానీ పుట్టి మా అంబర్పేటలోనే దాదాపు ఒక 20 సెంటర్స్ ఉన్నాయండి. 40 మంది దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకందరూ కూడా స్వయంగా ఆయన శాలరీస్ ఇచ్చి చేపిస్తున్నారు. ఇంకోటి డెవలప్మెంట్లో కూడా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు ఏది కూడా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి ఏది చూసుకున్నా కూడా గత 20 years నుంచి ఖచ్చితంగా మీరు వచ్చి శిలాపలకాలు ఉంటే చూసుకోండి. కిషన్ రెడ్డి గారు లేని ఒకరు కూడా ఉండదు. ఏదున్నా కూడా స్లమ్స్లో కూడా ఎంత దారుణమైన ఉండే మా పక్క కూడా స్లమ్స్ బాగుండా మూసి అనుకుని బాగా చాలా పెద్ద ఏరియా ఉంటుంది. దాంట్లో ఎస్సీస్ చాలా మంది ఉంటారు అన్నమాట. మీరు ఆ ఏరియాలో కూడా వెళ్ళి చూడండి. ఇవాళ రోడ్స్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ ఎంత బాగుందంటే నేను చెప్పే కంటే మీరు వెళ్ళి చూస్తే బాగుంటుంది. అది డెవలప్మెంట్కి అంతా చేసిన ఇవాళ ఎవరన్నా అడినా కూడా చెప్తారు. 20 years నుంచి నేను చూసేది ఆయన. అదే రోడ్డు బ్రిడ్జ్ అవుతుందట, మధ్యలో అయిపోయిందంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుందని కొద్దిమంది నాకు చెప్పినారంటే అడుగుమన్నారు. దీని మీద ఏం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ల్యాండ్ అక్వైర్ చేసాం కానీ ల్యాండ్ తీసుకొని ఇవ్వడం కానీ అది స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది. బ్రిడ్జ్ పేరు ఏంది? అంబర్పేట నంబర్ నుంచి టువర్డ్స్ ఇరానీ హోటల్ అంటే ఉప్పల్ కనెక్టింగ్ రోడ్ అనమాట. అది నేషనల్ హైవే కనెక్టింగ్. అది అయితే ఈ నేషనల్ వరంగల్ కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది వచ్చి చాలా లోకల్ ఉన్న వాళ్ళకి అది ఒక్క ఫ్లైఓవర్ అయితే దాదాపు 1 hour పోయే వే 20 నుంచి 25 minutes వెళ్ళిపోతామన్నమాట. దాన్ని కూడా లోకల్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇది ఎప్పుడో అయిపోయేది. చాలా మధ్యలో కూడా ఇంకోటి ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ల్యాండ్ కొంచెం అక్కడ కొద్దిగా ఇది నేరో ఉండి అది కొంచెమే అక్కడ లేట్ అయింది. దానికోసం దాదాపు ఒక 2-3 months అయ్యే ఛాన్స్ ఉన్నది. ఖచ్చితంగా ఆ క్రెడిట్ కూడా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ కిషన్ రెడ్డి గారికి వస్తుంది. నితిన్ గడ్కరీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు. ఆయన రావాలి, ఆయన వచ్చి చూసుకోవాలి. ఎవరు? ఆయన కిషన్ రెడ్డి వచ్చి చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? అది బ్రిడ్జ్ చూసుకోవాలి. చూసుకుంటే తొందరగా అవుతుంది. బ్రిడ్జ్ చూసుకోకుంటే కాదు కదా. ఎన్నో నుంచి ట్రై చేస్తున్నాం, అది అయితే లేదు.
మేము కూడా పోయి చూస్తున్నాం అక్కడ పోయి. గట్టిగా ప్రయత్నం చేయమని చెప్తారు. గట్టిగా ప్రయత్నం చేయమని ఇక చేసుకుంటే ఏదైనా అవుతుంది. ఏంటంటే ఆయన చేసిన స్కీములు ప్రచారం చేసుకోలేదు. వేరే వాళ్ళు రూపాయి ఇచ్చి 10 రూపాయలు అని చెప్పుకున్నారు. ఈయన రూపాయి ఇచ్చి నేను 10 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పుకుంటే మనస్తత్వం అయింది. దానివల్ల పబ్లిక్ కి తెలియలేకపోయింది ఆయన అందుకే ఆయన ప్రచారం చేసుకోలేదు కాబట్టి, ఆయన చేసింది కూడా చెప్పుకోలేదు కాబట్టి తెలియలేదు పబ్లిక్ కి. ఆయన కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియలేకపోయింది. ఆయన మనస్తత్వం అట్లాడిది, అందుకనే ప్రచారం కాలేదు. 20,000 మందికి ఉపాధి శిక్షణ ఇప్పించి అవును, ఆయన చెప్పుకోలేదు నేను ఇచ్చాను అని డబ్బా కొట్టుకోలేదు కదా, అందుకనే తెలియలేదు. ఒక్కరిని చదివిస్తేనే మేము చదివించినాం 100 మందిని చదివించామన్నాడు ఆయన. నేను 10 మందిని కూడా చదివించాలని ఆయన నోటితో ఎప్పుడు చెప్పుకోలే, అందుకనే తెలియలేదు. అది చదివించడం కాదు, ఇది డైరెక్ట్ టెక్నిక్ కాదు. ఇప్పుడు ఉపాధి కల్పించేది. ఎడ్యుకేషన్ లో 2 టైమ్స్ సార్. ఒకటేమో జనరల్ ఎడ్యుకేషన్, ఒకటి రీడింగ్ ఓన్లీ. ఇది ప్రాక్టికల్. అదే ప్రాక్టికల్ అయినా ఉపాధి కల్పించేది. 20,000 మందికి ఉపాధి కల్పించింది, ఎవరికి చెప్పలేదు ఆయన. ఒక కుటుంబం మీద 5 నుంచి 6 మంది ఉంటారు. అవును, అంటే 20,000 మందికి ఆయన ఉపాధి కల్పించిందంటే ఇండైరెక్ట్ గా 1,00,000 నుంచి 1,00,000 మంది వాళ్ళకి కూడా తిండి ఇచ్చిన మనిషి అయిపోయింది కదా. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక 5 మంది ఉంటామండి. మా ఫ్యామిలీలో నాకు ఉపాధి కల్పించింది. నేను ఒక షాప్ పెట్టుకున్నా, నేను నెలకు 30,000-40,000 రూపాయలు నేను ఎర్న్ చేస్తున్నా. అంటే ఆయన ఇచ్చిన స్కిల్ తోటి నేను ఒక దుకాణం పెట్టుకున్నా, నాతో నా ఫ్యామిలీ డిపెండెంట్. అంటే డైరెక్ట్ గా ఒక మనిషికి హెల్ప్ చేస్తే ఇండైరెక్ట్ గా 10 మంది అయిపోయింది. అట్లా ఒక 20,000 into 5 మంది పెట్టినా 1,00,000 మంది ఆటారు కదా. అట్లాంటి విషయాలు మౌత్ మాట చెప్పుకోకండి, గవర్నమెంట్ చెప్పే ఇది ఫ్యాక్ట్. ఇది ఈ 20,000 మంది కుటుంబాలకు మీరు వెళ్ళి కనుకోండి, ఇది ఫ్యాక్ట్ కదా మీకు తెలుస్తుంది. కిషన్ రెడ్డి అయితే బాగా చేసిండు, మాకైతే అందరికి బాగా చేసిండు. కానీ చెప్పుకోలే ఆయన, చెప్పుకోలేదు. మాకు రోడ్లు చేసిండు, అన్ని చేసిండు. అన్న నమస్తే. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందన్న? కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో పెట్టుకున్నట్టున్నారు. కిషన్ రెడ్డి ఫ్యాన్ మీరు? అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్, ఏబీవీ ఫౌండేషన్ అని ఉంది. కిషన్ రెడ్డి గారి గుండె మీద వచ్చినట్టు ఉంది. ఫ్యానా? ఈ టీ షర్ట్ ఏంది? ఏబీవీ ఫౌండేషన్ అని సార్ అప్పుడు గతంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా చేస్తారు సికింద్రాబాద్లో. ఆయన చేసినట్టు ఓవర్ చేయరు. అప్పుడు నేను ఒక వాలీబాల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను వాలీబాల్ చూసుకొని ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు నేను వాలీబాల్ పార్టిసిపేట్ చేసిన. ఏమేమి స్పోర్ట్స్ ఆడిపిస్తారు? ఇంకా వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఈ 3 అయితే ఆడిపిస్తుండే ఎక్కువ. ఈవెన్ గర్ల్స్ కూడా, గర్ల్స్తో బాయ్స్ అందరు కలిపి ఆడిపించాం. మొన్న రీసెంట్లీ కూడా ఆడిపించాను జింకానా గ్రౌండ్లో. యాక్టివిటీస్ బాగా చేస్తారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ సార్. ఏబీవీ ఫౌండేషన్ ద్వారా ఇంకేం చేస్తారు? వృద్ధులది ఒక అనాథాశ్రమం ఉన్నది. ఎక్కడది? మేబీ అంబర్పేట అనుకుంటా సార్. ఇది రన్ చేసేది వాళ్ళ మిస్సెస్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి అని ఫౌండేషన్ వాళ్ళ మిస్సెస్ గారు రన్ చేస్తారు. ఇదే గతంలో కూడా ఆయన డెవలప్మెంట్ బాగా చేసిండు. మొత్తం అంబర్పేటకు 3 తరంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఏం చేయలేదంటారు కొందరు? ఇక కళ్ళకు కనబడిన వాళ్ళు ఏం చేయాలని చెప్తారు, అంతే కదా. అంటే ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు చేసిన పని చెప్పుకున్నది మనస్తత్వం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు చేసిన పని చెప్పుకుంటున్నారు, చెప్పుకోవడం అంతే. ఇంకా సెంట్రల్లో మోడీ అయితే బాగుంటుంది, రాహుల్ గాంధీ? లేదు, బీజేపీ కంపల్సరీ. బీజేపీ. మీరు బీజేపీ అభిమానులు కాబట్టి బీజేపీ అంటారా? అట్లా అనేది కాదు, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం బట్టి భారతదేశం కాపాడే వ్యక్తి ఉన్నాడని మోడీ గారే. వేరే పార్టీలో పోతే అది ఉండదు. ఇప్పుడు కొందరు పార్టీ సెక్యులరిజం ఎక్కువ వాడు యూజ్ చేస్తారన్న. హిందూ మెజార్టీ ఉన్నంత కాలమే సెక్యులరిజం వాడు ఉంటుంది. ఇప్పుడైతే హిందూ మెజార్టీ తగ్గి మైనార్టీలు సభ్యత్వం ఎక్కువ వస్తే సెక్యులరిజం వాడ అనేది ఉండదు. సెక్యులరిజం వాడ అనేది ఉండదు. మేమైతే మా కాదు, యూత్ మొత్తం మోడీ గారి తరఫున ఉన్నారు చాలా మటుకు. కంపల్సరీ బీజేపీ ఫామ్ చేస్తుంది సెంట్రల్లో. ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలుస్తారా? పక్కా గెలుస్తారు. దానం నాగేంద్ర ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, ఉన్నారు. కానీ స్టేట్స్ ఎలక్షన్స్ వేరా, సెంట్రల్ ఎలక్షన్స్ వేరా సార్. ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన దానం నాగేంద్ర కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నాయకులే అంటున్నారు మేము ఎమ్మెల్యేకు దానం చేసినాము, సెంట్రల్కి మాత్రం మోడీకి వేస్తామని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. सर नमस्ते। सर नाम क्या? मेरा नाम है मोहम्मद एहसानुल्लाह। मोहम्मद एहसानुल्लाह। ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్। ఎంపీ ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? देखो भाई किशन रेड्डी वेरी गुड पर्सन, अच्छा आदमी है,
वो कई को बोले तो अच्छा आदमी है, हर चीज के लिए हेल्प नेचर है। हिंदू मुसलमान का फीलिंग नहीं है उसके पास से। वो मस्जिद का किस्सा भी 19 साल करा। बहुत जने मुस्लिम्स भी उसकी तारीफ करते, भाई अच्छा आदमी है भाई बोल के। जो अच्छा है उसको अच्छा बोलेंगे, जो खराब है उसको खराब बोलेंगे। मस्जिद का क्या किस्सा था? क्या बोले? मस्जिद का किस्सा क्या था? क्या मस्जिद का क्या किस्सा था? वो मस्जिद है ना रे, वहाँ सीधे रोड के ऊपर मस्जिद, ब्रिज का नहीं, अमरपेट का नई मस्जिद बनी नहीं। हाँ, वहाँ कुछ गड़बड़ चली थी, मैं सुना था। तो वो साल करा सो किशन रेड्डी छे जरा सुना भाई, मैं सुना भाई। अब जो देखो, अब एक काम तू अच्छा करा तो पब्लिक अच्छा करा बोल के बोलेंगे, नहीं 4 जने अच्छा करा बोलते। कई मुसलमान बोलते हैं कि भाई किशन रेड्डी वेरी गुड पर्सन, बस। దానం నాగేందర్ పద్మారావు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దానం నాగేందర్ కాంగ్రెస్, పద్మారావు బీఆర్ఎస్। अब उनके बारे में तो मेरे को नहीं मालूम। తెలుగు ఆత వస్తుంది అంత। ఈ జిమ్ కిషన్ రెడ్డి పెట్టించినట్టు నిజమేనా? ఓపెన్ జిమ్ ఉన్నది దాలే సాబ్, వాళ్ళే చేసింది। ఎవరు? కిషన్ రెడ్డి। దానం నాగేందర్ చేయలే? ओ लगता मेरे को भी नहीं मालूम था भाई। हमारी शीरिन है ना, शीरिन के हस्बैंड सादिक हुसैन, तुम्हारे में मालूम, उन्होंने बहुत तारीफ करते हैं किशन रेड्डी अच्छा आदमी भाई। कई के लिए? हर चीज के लिए सबको लेके चलते हैं। कभी भी कोई भी मुसलमान हिंदू के साथ बात नहीं करते हैं। फीलिंग लाए कभी नहीं है, मैं खुद बोल रहा हूँ ना। పిఎం కి కాంటెస్ట్ చేసేటప్పుడు ఆ కన్ను కొట్టడాలేంది, ఆ కౌలిచ్చుకోవడాలేంది, రాహుల్ గాంధీ అండి ఆయన పిఎం అవ్వాలనుకున్నాడు, ఎంత టీవీగా ఉండాలి। ఎడిటింగ్ ఎందుకండి? అసెంబ్లీలో చేసేటప్పుడు ఏది పార్లమెంట్ లో మాట్లాడేది లైవ్ గా వస్తుంటే దాన్ని మాఫింగ్ ఎట్లా చేస్తారు? లైవ్ షో లైవ్ ఇచ్చారు కదా, లైవ్ లో ఉన్నప్పుడే కన్ను కొట్టి ఆయన పోయి కౌలిచ్చకుండా ఎందుకు? ఏమో ఆయన మర్మం ఏందో ఆయనకే తెలియాలా। మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో నిలబడి మరిగా అంటే ఏంటండి మీనింగ్? అది మరిగా అంటే ఏంది అసలు? చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసుకుంటారు, ఏంటంటే నా మరిగా అంటున్నారు అంటే ఏం మెచ్యూరిటీ లెవెల్ అసలు ఏంది? అసలు రాజకీయం పనికి వస్తారా? పుట్టిగా వెనకాల గాంధీ అని పేరు పెట్టి రక్కుతున్నారు, పెట్టి దాంట్లో పొలిటీషియన్ కావాలని చెప్పేది। కానీ దాని ఇప్పుడు గాడిది గుర్రం కాదు, గుర్రం గాడిది కాదు। ఎగ్జాంపుల్ ఎందుకు ట్రై చేయాలి దానికోసం అని, పాపం ఆయన పోయి ఎక్కడ బయటకు స్విట్జర్లాండ్ పోయి బతుకుంటాడని అని వదిలేస్తే బాగా అట్లీస్ట్ ఒక మంచి మనిషిలాగానే బతుకు, పెళ్లి చేసుకుంటాడు। 52 సంవత్సరాలు పెళ్లి కాలేదు పాపం, ఇంకా అదో పరిచయం ఉన్నాడు, తొందరగా పెళ్లి చేసుకుంటే అట్లీస్ట్ సుఖంగా సంసారంతో బతుకుతాడు ఆయన। ఇంటర్నేషనల్ లెవెల్లో మనోళ్ళ పరువు మనమే తీసుకుంటున్నాము ఈయన చేష్టలకి। మరి మన పరువు మనమే తీసుకుంటున్నాం కదా। అక్కడ ఏమనుకుంటారు, ఒక ఎక్స్ పిఎం కొడుకు ఏంది ఇట్లా, ఆయనకి ఏమి చూపెట్టరా ఇంకా హాస్పిటల్లో తీసుకొని పోయి ఏంది అని అనుకుంటున్నారు అందరు। హాస్పిటల్ మరి ఏందండి ఆయన వేసే పిచ్చి వేషాలకి ఏదో ఒకటి చెయ్యాలి కదా। ఆయనకు తగ్గట్టు ఏ ట్రీట్మెంట్ ఇస్తారో ఆ హాస్పిటల్కి తీసుకొని పోయి చూపెట్టాలి కదా। ఆయన మాటలు కానీ అవి కానీ చిన్న పిల్లలు చేసే చేష్టలు చేస్తుంటే యువ నాయకుడు అంతే కదండి। కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన యువ నాయకుడు అంటారు, అంటే యువ అంటే మీ మైపాల్ అడుగుతున్నా, యువ అంటే ఏంటంటే అసలు ఏ ఏజ్ నుంచి యువ అంటారు? అంటే మోడీ గారు కూడా యువ చెప్పచ్చు కదా, అట్లా మోడీ గారు పెళ్లి చేస్తారు కదా మరి। ఆయన ఇప్పుడు 52, రాహుల్ గాంధీ 53 ఇయర్స్ అండి, ఆయన యువ నాయకుడు అంటే ఇప్పుడు మోడీ గారు కూడా యువ నాయకుడే కదా, ఆయన కూడా పెళ్లి చేసుకోలే మరి, ఆయన కూడా అట్లా కదా। రేవంత్ రెడ్డి అంటున్నాడు రాహుల్ గాంధీని పిఎం చేస్తా అంటున్నాడు, ఎట్లా చేస్తారండి? ఎన్ని స్టేట్లు ఉన్నారు? నేను దానం నాగేందర్ మంత్రిని చేస్తా, 6 గ్యారెంటీలు అమలు చేస్తా। ఓడిపోయినా కూడా మంత్రి అవుతాడండి కాంగ్రెస్ లో, స్టేట్ లో మంత్రి అవుతాడు, సెంట్రల్ మినిస్టర్ చేస్తున్నాడు। సెంట్రల్ మినిస్టర్ కాకుండా స్టేట్ లో మినిస్టర్ అయినా ఓడిపోయినా కూడా చూడండి, దానం నాగేందర్ కంపల్సరీ మినిస్టర్ అవుతాడు। ఆ ఒప్పందంతోనే టికెట్ ఇచ్చారంట ఆయన మారిందే పార్టీ దాని గురించి। ఇప్పుడు ఎంపీ ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ సికింద్రాబాద్ లో? ఎంపీ అంటే ఇప్పుడు మీకు తెలియదు ఏంటి, ఇప్పుడు నరేంద్ర మోడీనే ఉంది ఫేస్ రీడింగ్। ఇప్పుడు ఏ బీజేపీ పార్టీ క్యాండిడేట్ నిలబడ్డా కూడా సెంట్రల్లో అందరూ హిందువులకు ఏముందంటే హిందూ ధర్మత్వంగా దానికి హిందూకు నరేంద్ర మోడీ ఫేస్ రీడింగ్ తోనే బాగా వస్తుంది। 400 సీట్లనే కంపల్సరీ 400 వస్తాయి సార్, మరి టూ మచ్ కదా?
ఏం టూ మచ్ సార్ 400 అంటే కరెక్టే అండి. వస్తాయి 17% ఉన్నోళ్ళు మేమే వెళ్తామన్నోళ్ళు 80% ఉన్నోళ్ళు మాకు అంత కాన్ఫిడెన్స్ ఉండదా? మరి ఇప్పటిదాకా చరిత్రలో 400 సీట్లు వచ్చినాయా? ఎందుకు సార్ ఇంతకు ముందు మొత్తం స్వీప్ అవుట్ చేసింది కదా. ఎవరికి? ఇంతకు ముందు బీజేపీ ఒకసారి 400 సీట్లు ఎప్పుడు ఎంపీ రాలేవు కానీ ఇప్పుడు నిన్న కేసీఆర్ ఏం మాట్లాడితే 15 సీట్లు వస్తే మేమే సెంట్రల్ నడిపిస్తామని నిన్న పేగులు దిగేదాకా కొట్లాడతామని నిన్ననే బహిరంగ సభలు చెప్పిండు. ఇప్పుడు ఈయనది ఏం లేనిది అతనిది 17 సీట్లు వస్తే మొత్తం ఎట్లా చక్రం తిప్పుతాడు? స్టేట్ లో సెంట్రల్ లో కూడా అన్ని అవుతా అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు 400 సీట్లు రావాలని ఎట్లా అనుకుంటారు? 17% ఉన్నోళ్ళు వాళ్ళే అంత గట్టిగా చెప్పినప్పుడు 80% మనం ఉన్నోళ్ళు మనం 80% కాదు సార్ 40% వేసినా మనోళ్ళు 400 రేవంత్ రెడ్డి హిందూ ఆయన కాంగ్రెస్ కి వేస్తాడు, బీజేపీ కిందకి వేస్తాడు. ఆయన స్వతహా అట్లా కాదు సార్. ఆయన మనసు మీద ఏది గుండెల మీద చెయ్యి పెట్టుకొని చెప్పమంటే పర్ఫెక్ట్ చెప్తే ఆయన కూడా మోడీ భక్తుడే. రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పాట పాడాలి. ఆయన పాడకపోతే సీఎం తీసేస్తారు ఆయన. అందులో వాళ్ళకి సంస్కృతి ఉంది కదా, ప్రతి 6 నెలలకో సంవత్సరానికో సీఎం గా మార్చారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఫస్ట్ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, అవును, తర్వాత ఏమయ్యాడు? కాంగ్రెస్ ఒకసారి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కొడంగల్ నుంచి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి నుంచి గెలిచిండు ఆయన. డైరెక్ట్ మళ్ళీ ఎమ్మెల్యే అక్కడికి గెలిచిండు, డైరెక్ట్ సీఎం అయిపోయాడు. అతనికి ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ పాత సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు, వాళ్ళు ఎందుకు కాలేరు? ఇక ఏం చిన్నతనంగానే ఆయన ఏదో అదృష్టంగా వచ్చేసింది, కలిసిండు ఆయన. ఆయన చక్రం తిప్పి ఎవరు ఊహించని పరిస్థితిలో వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? రణధీర్ రెడ్డి. రణధీర్ రెడ్డి ఏం పని చేస్తారు సార్? లీగల్ ఆఫీసర్. లీగల్ ఆఫీసర్. చెప్పండి సార్, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, సికింద్రాబాద్ సెగ్మెంట్ వస్తుంది గోల్నాక. మరి ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు సికింద్రాబాద్ నుంచి? అంటే పార్టీకి సంబంధించింది లేకుండా ఎవరైనా పని చేసేటోళ్ళు, మంచిగా స్పోర్ట్స్ని అప్రిషియేట్ చేసేటోళ్ళు, రికమెండ్ చేసేటోళ్ళు, ఎంకరేజ్ చేసేటోళ్ళు కావాలంటే. ఎవరు చేస్తారు స్పోర్ట్స్? ఇప్పుడున్న 3 అభ్యర్థులు ఉన్నారు, దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. ఈ 3 ఉన్న దాంట్లో అంటే కొంత ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవరు అనుకుంటారు? అంటే ఇప్పటిదాకా పని చేయదా మనకు ఈ ఓపెన్ జిమ్ కానీ ఆ జిమ్ కట్టించింది కానీ మన కిషన్ రెడ్డి గారే. ఓపెన్ జిమ్ అంటే లోపటే ఉంటుంది ఉంటుందా? అది తీసుకొచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేది, దాంట్లో ఎక్సర్సైజ్ చేసేస్తాం. డంబుల్స్ లాంటివి, డంబుల్స్, బెంచ్ ప్రెస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇది ఓపెన్ జిమ్ అన్నమాట. అంటే ఇది మల్టిపుల్ అందరు చేసుకోవచ్చు, అది మెన్స్ కోసం చేస్తుంటారు. దాంట్లో చేస్తాం, ట్రైన్ నేను ఇస్తాను. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఫ్లోర్ లో మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు యోగా కూడా నేర్పిస్తారా? 2 టైమ్స్ ఉంటుంది. యోగా టీచర్స్ ఉన్నారా మరి? సాయంత్రం మీరు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు యోగా హాస్టల్ కోచ్. ఎంతమంది వస్తుంటారు అందరు యోగాకు? యోగా సాయంత్రం 12 మంది వస్తారు. 14 మంది వస్తారు. పొద్దున 20 మెంబర్స్. ఇప్పుడు యోగాకి మంచి క్రేజ్ ఉంది. అవును, ఎక్కడ చూసినా యోగా అంటారు. ఫ్రీగా చేస్తారు ఇప్పుడు, ఫ్రీ అంతా ఫ్రీ. ఇప్పుడు ఓపెన్ జిమ్ కూడా ఏమైనా డబ్బులు ఏం చార్జ్ లేదు, ఫ్రీ ఏం చార్జ్, అంతా ఫ్రీ. 18+ నుంచి స్టార్ట్. ఇప్పుడు ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ప్రధాని అది చెప్పాను కదా, పని చేసేవారండి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ. కేసీఆర్, రాహుల్ గాంధీ ప్రియం దానికి పనికే రారు. మిగిలిన ఆప్షన్ లేదంటారా? వేరే ఆప్షన్ లేదు, ఒకటే ఆప్షన్ మంచిది కావాలంటే డెవలప్మెంట్ కోసం. సరే, మీరు మీరు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎక్కువ మీరు మస్తు మందితో ఇంటరాక్ట్ అవుతుంటారు, మీరు కోచ్ ఇక్కడ కోచ్ ఇంటరాక్ట్ అవుతుంటారు, ఏమనుకుంటారు జనరల్గా టాక్ ఎట్లుంది? అదే చెప్పాను కదా, ఇప్పుడు వేరే దాని కాంపిటీషన్ లేనప్పుడు ఒకటే అభ్యర్థి, 1 మ్యాన్ ఆర్మీ లాగా వేరే కాంపిటీషన్ లేదు. కొందరు రాహుల్ గాంధీ కావాలంటున్నారు, కాంగ్రెస్ రావాలంటున్నారు, మార్పు కావాలంటున్నారు, రేవంత్ రెడ్డి కూడా 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి, ఇది మాకు రెఫరెండం ఈ ఎలక్షన్స్ అంటే చెప్తున్నారు. అదే అన్న, దేనికైనా ఇప్పుడు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఎంట్రన్స్ టెస్ట్ ఎట్లుంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి కదా, లేనే లేదు. ఇద్దరికి లేదు. ఎవరెవరికి? మన సీఎంకి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, పాత కేసీఆర్ కానీ ఎలిజిబిలిటీ లేదంటారా? ఎలిజిబిలిటీ లేదు.
ఊహించలేదు స్టేట్ అంత సింపుల్గా కొట్టి పడేస్తారు. తెలుసు కదా వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి చెప్తాను. నదులకు నడక నేర్పిన వ్యక్తిని పట్టుకొని ఎలిజిబిలిటీ లేదంటే ఎట్లా? నడక రాని వాళ్ళు మనకేం నడక ఇప్పుడు కేసీఆర్ నదులకే నడక నేర్పిరు అన్నారు. అదే అంటున్నా, ఆయనకే రాదు. ఉట్టి ఏమి ఎక్కడ వెనక దోచుకుందాం వెనకేసుకుందాం అని చూసేవాళ్ళు వాళ్ళేం ఎన్నుకోలు. నేను వేరే వాళ్ళకి మంచి చేసేవాళ్ళు కావాలంటే ఉన్నది ఒకటే అని, ఇంకెవరు లేరు, కాంపిటీషన్ లేదంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్లు రద్దు అవుతాయి, మోడీ వస్తే నా మాట నమ్మండి, నేను జాగ్రత్తగా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, మీ మంచిగా చెప్తున్నా అని తెలంగాణ ప్రజలకు చెప్తుండు కదా. ఇప్పుడు సీఎం కాకముందు చాలా చెప్పిండు, ఒకటి కూడా అమలు కాలే. ఒకటైంది ఏదో అది బస్ ఫ్రీ ఇస్తారు, బస్ ఫ్రీ ఇస్తారు, అదే ఒకటైంది. అది అట్లా 6 చెప్పిండు, 6 ఇట్లా తర్వాత ఏమన్నాడు, ఇక్కడ కాదు సెంట్రల్లో వస్తే ఇస్తా అన్నాడు. మరి ఆ మాట ముందే చెప్పాలి కదా, ఎలక్షన్ అయినాక మరి అది డిఫరెన్స్ అనమాట. ఒక మంచి పిఎం పని చేస్తే సీఎంకి పని చేయని సీఎం క్రెడిబిలిటీ పోయిందా? ఏం లేదు, ఆ నమ్మకం అనేది పోయింది కదా ఎక్కడ చుట్టూ. అందుకే అది ఆ నమ్మకం లేదు, అదే అన్న ఎలిజిబిలిటీ లేదు, క్రైటీరియా లేదు. ఇంకా నెక్స్ట్ సార్కి ఉంటుందా మరి? ఏది నెక్స్ట్ సార్ రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ వాళ్ళకి అదేనా లోపల నుంచి ఇన్డెవలప్డ్ ఇప్పుడు వచ్చే ఇది కాదు, అది లోపల ఇన్బిల్ట్ రావాలి, అది లేనే లేదు. అది ఇప్పుడు రాజ్యాంగం రద్దు అవుతుంది అంటారు, మీకు భయం లేదా? రాజ్యాంగం ఎందుకు రద్దు అయింది? ఎవరి చేత రాజ్యాంగం రద్దు చేసే ఎవరికి హక్కే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ రిజర్వేషన్లు అన్నీ తీసేస్తారంటున్నారు. అదే నేను రాజ్యాంగం రద్దు. ఇప్పుడు రాజ్యాంగంలో ఏమేమి కాలేదు? 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఎవరు పట్టించుకురా? అప్పుడు ఎవరు పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రద్దు అవుతుంది? కాదు, రద్దు అయ్యే పరిస్థితి ప్రసక్తే లేదు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి చెప్తుండ్రు? ఉట్టి పుకార్లు. అదే సీఎం అయినా అదే అన్న పుకార్లు. ఆయనకి ఏమొచ్చు అది చెప్పడం వచ్చేది ఒకటే వచ్చు కదా. పాకిస్తానే బాగుంది భారతదేశం కంటే అంటుండే. పోలే కదా ఎప్పుడు అలా పోతే తెలుస్తుంది. 5 రోజులు ఉంటే మీరు విన్నారా పాకిస్తానే బాగుంటుంది అన్నది? లేదు, మీరు విన్నారా పాకిస్తాన్? మీరు చెప్పండి నాని, మీ పేరేం పేరు? అరుణ్ చెప్పండి, దేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోదీ. ఎందుకు మోడీ? మోదీ మనకు సపోర్ట్ చేసేది మంచిగా. రేవంత్ రెడ్డి నాకు సపోర్ట్ చేయరంటుడు కదా. రేవంత్ రెడ్డి నేను సీఎంను నేను చెప్పినట్టు వినాలా మీరు అంటుండు. ఫస్ట్ ఇప్పుడు అదైంది, ఇప్పుడు అయ్యిండు కదా, ఇప్పుడు ఏపీ ఇప్పుడు చేస్తే 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలంట, బూతులో ఓట్లు పడాలనంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకు అన్నట్టు తయారైంది వీళ్ళు. ఏంది ఇది అని నేను అడుగుతున్నా. రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయ ఇప్పుడు పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది 2 ఇష్యూస్ ఉన్నాయి. పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది, తర్వాత రాముడి పేరు మీద కొట్లాడుతారు. ఇప్పుడు పాకిస్తాన్ కంటే దేంట్లో వెనుకబడ్డది? ఆకలి సూచనలు అంట. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని తింటారు, పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మన దగ్గర ఉందా? అక్కడ కాదు, పాకిస్తాన్ కొట్టుకొని వస్తున్నారు. పాకిస్తానే బాగుంది, ఇండియా భారతదేశం వెనుకబడ్డది, నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అంటున్నాడు రేవంత్ రెడ్డి. కాదు సరే, ఇప్పుడు ఆయన ఇండియా, రేవంత్ రెడ్డి ఇండియన్. అవును, ఇండియాని ఇట్లా తక్కువ చేసి మాట్లాడచ్చా? తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. ఆకలి ఇండెక్స్ అంటే ఆకలి. అవును సరే అంటున్నారు కదా, పాకిస్తాన్లో బాగుందా? పాకిస్తాన్లోనే ఎక్కువ ఉందని ప్రూఫ్ ఉందా? ఆయన అంటుండదు సూచిక 125 దేశాలట సర్వే చేసిరట. ఈయన చెప్తుండు 125 దేశాలు అయితే మనది 111 స్థానంలో ఉంది, సిగ్గుపడాలి నరేంద్ర మోడీ. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే వెనకబడదు అంటారు మీరు. అలా అంటే ఇప్పుడు మేము కూడా చెప్తాం ఇదంతా మాదే, గవర్నమెంట్ కాదు, మాదే ఇదంతా. ఈ గ్రౌండ్ నాదే, నా పేరు పైనే ఉంది. అయిపోయిందా? కాలేదు కదా, మాట చెప్పినంత మాత్రం అయిపోదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట నమ్మరా మీరు? నమ్మచ్చు నమ్మొద్దు అని కాదు నేను అంటూ, వెనకబడ్డదని చెప్పి ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే నమ్ముతాం, ప్రూఫ్ లేదు కదా. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆకలితో అందరు అలమటిస్తారు, పాకిస్తాన్లో బాగుంది అంటుండు. అదే ఆయన మాటనే ప్రూఫ్, ఇంకేంది? అది ప్రూఫ్ కాదు కదా. చెప్తాం, మాటలు చెప్పమని చెప్తాం మేము కూడా. మీరు విన్నారు కదా, ఇప్పుడు నేనైతే ఎడిట్ చేసింది కాదు. ఇప్పుడు వీడియోలో పాకిస్తాన్ భారతదేశం కూడా మంచిగా ఉంది. దేంట్లో మంచిగా ఉంది? అక్కడ పాపులేషన్ ఎంత?
మన పాపులేషన్ ఎంత అది తెలుసా? తెలియదు. మన అక్కడ ఎకానమీ ఎంత ఉంది, పాకిస్తాన్ ఎకానమీ ఏ స్టేజ్లో ఉంది తెలుసా? తెలియదు. అయినా ఏం సర్వే చేసి డెవలప్ అయింది ఈ మధ్య కాలంలోనే ఇండియా ఎంత డెవలప్ అయింది. అప్పట్లో ఇండియా ఎలా ఉండేది? ఈ 10 ఏళ్లలోనే దేశం మొత్తం వెనకబడ్డది. ఇంకా డెవలప్ అయింది. అంతకు ముందు సూపర్ ఉండే. ఇప్పుడు పాకిస్తాన్ అంతకు ముందు అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు బాగుండేది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు బాగుండేది. తర్వాత ఇప్పుడు ఐటీ అవి ఇవి వచ్చి పాపులర్ అవుతుంది. ఓకే, ఏం పేరు నీ పేరు? మోహన్. మోహన్, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తావు వాకింగ్? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడ. మోహన్ జీకడికి జిమ్కి వస్తుంటారా? గ్రౌండ్కి వచ్చి 2-3 ఇప్పుడు సికింద్రా జిమ్ కిషన్ రెడ్డి చేయించినట్టు నిజమేనా? అది ఓపెన్ జిమ్. అవును. అయితే మీద పైన యోగా ఇంకా ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి టైమింగ్స్ బట్టి. నీకు ఏం చేసి ఉంటుంది? నాదా 22. ఓకే, రైట్. ఓకే, మనం అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాము. నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ ఓపెన్ జిమ్లు కిషన్ రెడ్డి గారే చేయించారని చెప్పారు. అదేవిధంగా మేము ఇంకా చూపిస్తాం సార్ అని చెప్పేసి ఇక్కడ సారు మొత్తం స్పోర్ట్స్కి సంబంధించి చూస్తాడు. రమ్మంటే వచ్చినాం. సార్ చెప్పండి, ఇంకేం చేసిండు కిషన్ రెడ్డి? ఏం చేయలేదని చాలా మంది చెప్తున్నారు. కాదు, స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు, ఎప్పుడు పైన స్పందిస్తాడు. అట్లే మనకి ఇక్కడ స్పోర్ట్స్ చూసిన జిమ్ అంతా కింద కట్టించింది అంటే ఆయన రికమెండ్ చేసి ఎంపీ ఫండ్స్ నుంచి అలాట్ అయింది. ఇది అదేనా సార్? ఉంది ఎంపీ ల్యాండ్స్ ఉన్నది. నేమ్ ఆఫ్ ది వర్క్ కన్స్ట్రక్షన్ నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్. నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్ అంటే ఇదేనా? మున్సిపల్ గ్రౌండ్ గోల్నాక అంబర్పేట హైదరాబాద్. ఎస్టిమేషన్ కాస్ట్ 30 లక్షలు. 8 నవంబర్ 2017 ఇనాగ్రేషన్. మరి బండారు దత్తాత్రేయ అప్పుడు ఎంపీ గారు దత్తాత్రేయ గారు ఉన్నారు. ఇప్పుడు శ్రీ జి కిషన్ రెడ్డి అప్పుడు. అయితే ఆయన త్రూ రికమెండ్ చేసి ఎంపీ ఫండ్స్ మేము అలాట్ చేయించుకున్నాము. ఆయన చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఇది ఓపెన్ జిమ్ ఉంది. ఇంకా తర్వాత ఇంకా లోపల ఏమైనా చూడొచ్చు? జిమ్ సామాన్లు చూద్దాం. అంటే ఇక్కడ చేస్తుంటారు జిమ్ వచ్చి? రెగ్యులర్ గా చేస్తారు. జిమ్ ఇన్స్ట్రక్టర్ గా నేనే ఉన్నాను. ఇన్స్ట్రక్షన్ మీద చేస్తుంటారు. ఇవన్నీ డంబుల్స్. ఇవన్నీ ఇప్పుడు ఎంపీ ల్యాండ్ ఫండ్స్ కదా. ఇదండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏం చేసిరు అని చాలా మంది అనేటి వాళ్ళకి సమాధానం అనొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన త్రూ వచ్చినాయి. అంటారు. ఇట్లాంటి ఈ బెంచ్ ప్రెస్, ఈ మల్టీ జిమ్, ఇది కూడా ఇదేంది? ఇవన్నీ మన పిల్లలు ఇక్కడ విన్ చేశారు. అక్కడే ఉండని ఇది ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు.